रवितेज रॉयल्टी बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली थालियां తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. మాస్ మహారాజా రవితేజ మాస్ రాజా హజరా ఉఠా సిటీకి ఎంతమంది తమిళ వస్తుంటారు పోతుంటారు, చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. సిగ్గునే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు చాలా బలంగా చేయగల పర్ఫార్మెన్స్ నాకు అందుకే ఎవరంటే ఒక ఇన్స్పిరేషన్ నాకు. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలో శేషం పోస్తాన్న కొడక. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్, కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. నాది ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా, దీనికి తప్ప మనకి దేనికి పనికిరావురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఆల్ సెంటర్స్ రవితేజకి మార్కెట్ ఉంది, ప్రతి ఇంట్లో రవితేజ ఒక ఫ్యామిలీ మెంబర్ అండి. మిమ్మల్ని చూద్దామని ఆఫీస్కి లీవ్ పెట్టి 200 కిలోమీటర్స్ నుంచి వచ్చాను అన్నయ్య. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. ఒరే అప్పిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి, మీకు? ప్రాణం అండి. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. మాట్లాడుకుంటారు, ఎరగ తీసాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆగండి రా బాబు, బాగా ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇది చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగవల్లి లాభగణంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజా ది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారు, థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజా ది గ్రేట్ మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు. అసలు మా కాంబినేషన్ మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లీలాలు మామూలు సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటో మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం. సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్. కొడతన్నా కొడక అలా ఉంటుంది సినిమాలో. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 31st నుంచి మళ్ళీ
ఓకే. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతమైన ఇష్టం. బేసిక్గా మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. కలం వాళ్ళ బ్రదర్ కార్తీక్ ఎక్కువ కలుస్తుంటాడు నన్ను. మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ, మా ప్రొడ్యూసర్ నాగవంశీ. వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ, వంశీ గురించి ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్లో మాడతా, అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది. ఓకే. సో మా డైరెక్టర్ భాను, ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు. అతని దగ్గర డిఫరెంట్ ఉన్నాయి, చూస్తారు, మీరు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి. ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమాలు చేస్తామో ఎలాంటి సినిమాలు చేస్తామో చెప్పను, కానీ వాళ్ళే తెలుసుకుంటారు, తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు. నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు, ఆల్రెడీ ఏర్పడిపోయినట్టున్నారు. ట్విట్టర్ అయి చూస్తున్నాను నేను మామూలుగా అసలు. అంతే కదా, ఈ సినిమా తర్వాత. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ భాను. ఎలా తీసేస్తాం అంతే. అండ్ నందు, ఇతను ఏంటంటే అతను పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇతను ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తారు ఇద్దరు. సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్టర్ కాబోతున్నాడని చెప్పేసాను, ఇంకేముంది. ఇతను కూడా డెఫినెట్గా నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉన్న, అంతేగా టూ ఎర్లీ టు టాక్ అబౌట్, అంతేగా కొంచెం ఎర్లీగా. యా ఓకే. సో ఆల్ ది బెస్ట్ నందు, మళ్ళీ కలుద్దాం. యా. అండ్ నౌ సూర్య.